అన్నయ్య మీదన తిరుగుబాటు చేసినటువంటి షర్మిల సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తుంది. నిన్న వదినని మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు తాజాగా అన్నయ్య ఓడిపోతున్నానని భయపడిపోయాడు, అందుకే విదేశాలకు పారిపోవడానికి పాస్పోర్టులు రెడీ చేసుకున్నాడని మాట్లాడుతోంది. ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇది వినడానికి కూడా చాలా అసహ్యమైన పని. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు జగన్ని? ఏ కేసు మీద అరెస్ట్ చేస్తారు? ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు, ఇంకా దేంట్లో అరెస్ట్ చేస్తారు? కేంద్రంలో ఏ పాయింట్ మీదన అతన్ని అరెస్ట్ చేస్తారు? రెండవది, పాస్పోర్ట్లు కొత్తగా రెడీ చేసుకోవడం ఏంటి? జగన్ దగ్గర పాస్పోర్ట్ లేవా? ఎప్పుడు విదేశాలకు వెళ్ళట్లేదా? వీసా కావాలి. వీసా అన్నది ఆటోమేటిక్గా ఉంటుంది. వీసా ఏది టూరిస్ట్ వీసాలు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇప్పుడు పారిపోతాడు జగన్. పారిపోయే రకమైతే 2019లోనే పారిపోవాలి కదా, 2014లోనే పారిపోవాలి కదా, లేదంటే 2009లోనే పారిపోవాలి కదా, 2009 తర్వాత జైల్లో పెట్టినప్పుడే పారిపోవాలి కదా. అప్పుడు పారిపోనోడు ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రం 2 చోట్ల కూడా అటాక్ చేస్తున్న సందర్భంలో కూడా పారిపోనోడు ఇవాళ పారిపోతాడా? షర్మిల మాటలు తనలోని అసహనాన్ని తెలియజేస్తున్నాయి. అంటే తనకి ఎట్లాగూ గెలవడం సాధ్యం కాదు. వివేకానంద రెడ్డి కేసుకి అక్కడ గెలుపుకి ఒక లింక్ చేశారు. అంటే మేము గెలిస్తే వివేకానంద రెడ్డి గెలిచినట్టు కాబట్టి గెలిపించమని చెప్పి, అంటే వివేకానంద రెడ్డి కేసుని జనం నమ్మినట్టని. అక్కడ గెలుపు అవకాశాలు ఇవాళ వస్తున్న ఏ సర్వేలో చూసినా కనీసం అక్కడ కడపలో గెలుస్తుంది అన్నటువంటి ఫీలింగే కనిపించట్లేదు. కాబట్టి అవినాష్ గెలవడం అంటే షర్మిల ఓడటం అంటే ఫస్ట్ టైం తన ఓటమిని తను చవిచూడాల్సినటువంటి పరిస్థితి. అది జరిగిందంటే గనక సమస్య. కాబట్టి ఇక అసహనం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే క్రిందసారి పార్టీ పెట్టి మధ్యలోనే ప్రాథమిక దశలోనే పార్టీని మూసేసుకుంది. చివరికి అక్కడ ఉన్న వాళ్ళందరి చేత తిట్టుదింది. ఈసారి ఓడిపోతే ఇక తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇప్పుడు ఇక అన్న పారిపోతున్నాడంటూ కొత్త ఆరోపణలు చేయడం ప్రారంభించింది.